రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి తాజా సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. అయితే మరొక వైపు బీజేపీ తనదైన శైలిలో ఇప్పటికే అభ్యర్థులను కావచ్చు, బీజేపీ పార్టీలో ఉన్న వ్యక్తులందరినీ కూడా బలోపేతం చేస్తూ ఉంది. మరోవైపు ఎలక్షన్లు దగ్గర పడుతూ ఉన్న నేపథ్యంలోనే ప్రతి నేత అంటే కార్యకర్త నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే క్యాండిడేట్ వరకు ప్రతి ఒక్కరు కూడా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. పార్టీని ముందుకు తీసుకెళ్ళడం పాటుగా తెలంగాణలో ప్రస్తుతం అధికారంలోకి బీజేపీని తీసుకురావాలి రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఉన్నటువంటి లక్ష్యంగా కూడా ప్రతి ఒక్కరు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా చిన్ననాటి నుంచి కూడా రాజకీయంలోనే వారి కుటుంబ నేపథ్యం కూడా రాజకీయం నుంచి మొదలైనటువంటి నందారెడ్డి గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో చిట్చాట్ చేద్దాం. నందారెడ్డి గారు నమస్తే. ఎట్లుందండి మీ మెదక్ ప్రాంతము? సో ఇప్పుడు ఎలక్షన్స్ కూడా రాబోతా ఉన్నాయి. ఎట్లా ఉంది మరి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు? మెదక్లో భారతీయ జనతా పార్టీ కొత్త పార్టీ ఏం కాదు. ఎందుకంటే ఇంతకుముందు అక్కడ నుండి ఎమ్మెల్యే గెలిచినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ రామాయణపేట కాన్స్టిట్యున్సీ ఇప్పుడు మెదక్లో విలీనమైంది. అంతకుముందు అక్కడ నుండి భారతీయ జనతా పార్టీ ఎంపీని గెలిపించినటువంటి ఒక నేపథ్యం ఆ మెదక్ ప్రాంతంలో ఉన్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీని మెదక్ ప్రజలు ఎప్పుడు ఆదరించారు, ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. కాకపోతే మధ్యంతరంగా అప్పుడు ఉన్నటువంటి ఒక బైసాబ్ గారు టీఆర్ఎస్లోకి పోవడంతో సొంత పార్టీ పెట్టుకోవడం, దాంతో కొంచెం మధ్యలో క్యాడర్ కొంచెం గ్యాప్ వచ్చింది నాయకత్వ లోపంతో. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉన్నది. 20 రాష్ట్రాలలో 19 రాష్ట్రాల పైచిలకు అధికారంలో ఉన్నది. మరి అలా రాష్ట్రంలో గిట అధికారంలోకి రాబోతున్నది అనేటువంటి విషయం స్పష్టంగా ప్రజలు గమనిస్తున్నారు. దానితో పాటు భారతీయ జనతా పార్టీ తీసుకొస్తున్నటువంటి ఒక సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు, సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు పూర్తి చేస్తున్నారు. ఉదాహరణకు మనం ఒక 2-3 విషయాలు తీసుకున్నట్టయితే ఇవాళ ఆయుష్మాన్ భారత్ యొక్క ఉద్దేశం ఏంటి? దేశంలో ఉన్నటువంటి యొక్క ఇప్పుడు పుట్టిన పిల్లగాని నుండి 65 సంవత్సరాల వృద్ధుల వరకు ₹1 ఖర్చు లేకుండా ఆయుష్మాన్ భారత్ కార్డు మన దగ్గర ఉంటే 5 లక్షల రూపాయలు ఏ హాస్పిటల్కి పోయినా ఫ్రీ ట్రీట్మెంట్ విధానం. అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో లేదు కదా అని తెలంగాణకి ఇవ్వకుండా ఊరుకోలే కదా ఆయుష్మాన్ భారత్. అంటే తెలంగాణకి ఇచ్చినాడు. అంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం రానియకపోవడం చాలా బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రానియట్లేదు? నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్నటువంటి ఒక సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఒకవేళ ఈ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ గిట ఒకవేళ ప్రవేశపెట్టినట్టయితే నరేంద్ర మోడీ ఫోటో ప్రజలకు కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ తీసుకొస్తున్నటువంటి ఒక సంక్షేమ పథకాలు ప్రజలకు కనిపిస్తాయి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీ దుర్బుద్ధి చేస్తున్నటువంటి ఒక కారణం చేతనే ఈరోజు మోడీ చేస్తున్నటువంటి ఒక సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియనియకుండా పథకాల పేర్లు మారుస్తూ ప్రజలకు దూరపడుతున్నటువంటి ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా మెదక్లో చాలా సామాజిక స్పృహ కలిగినటువంటి ఒక సమాజం, అక్కడ విద్యావంతులు కానీ మేధావులు కానీ ఎప్పుడు ఎవరిని గెలిపారో ప్రజలకు బాగా తెలుసు. ఎందుకంటే మెదక్ గడ్డ అంటేనే ఉద్యమాల గడ్డ. తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున లేపినటువంటి ఒక ప్రాంతం మెదక్ ప్రాంతం కావున తెలంగాణ రావడానికి గిట ఎక్కువ పోరాటం చేసినటువంటి ఒక వ్యక్తులు మెదక్ ప్రజలు కావున. కానీ తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాం? నీళ్లు, నిధులు, నియామకాలు ఇవి మన ఎంత గిట ఆంధ్రలో దోసుకపోతున్నటువంటి ఒక ఉద్దేశంతో తెలంగాణ తెచ్చుకోవాలని అనుకున్నటువంటి ఒక సమయంలో తెలంగాణ కళ సాకారమైంది. ఎట్లా సాకారమైంది? తెలంగాణ కళ ఊరికనే సాకారం కాలేదు కదా. తెలంగాణ కళ ఉదాహరణకు 1500 పైచిలకు అమరులైన తెలంగాణ ప్రభుత్వం కొన్ని వేలాది మంది పోలీస్ కేసులను అనుభవించిన, లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి సకల జనుల సమ్మెలు, ధర్నాలు, రస్తారోకోలు, వంట వార్పు, రకరకాలైనటువంటి ఒక ఉద్యమాల కారణం చేత తెలంగాణ కళ సాకారమైంది. అప్పుడు కేసీఆర్ బ్రహ్మాండమైనటువంటి ఒక ముచ్చట్లు చెప్తుండే. అదే తెలంగాణను నిజాం సర్కార్ పాలించినాడు, ఆంధ్రనేమో బ్రిటిష్ పాలన కొనసాగినది. ఆంధ్రలో మనకన్నా ఎడ్యుకేషన్లో ముందున్నారు, మనం ఎడ్యుకేషన్లో వెనుకబడిపోయినాం కావున మన ఉద్యోగాలన్నీ గిట ఆంధ్రలో దోసుకోపోతున్నారు అని చెప్తే నిజమే అనుకున్నాం అనుకుంటాం. రెండవ విషయం ఏంటంటే మన తెలంగాణ ప్రాంతం అంతా గిట అటవీ ప్రాంతంతో అనుసంధానమైనటువంటి ఒక భూభాగం ఉంటుంది. ఇక్కడ అంతా గిట బోర్లు, బావుల మీద ఏర్పడినటువంటి ఒక భూభాగం ఉంటుంది. ఆంధ్రలోకేమో ఇలా కాలడ్డం పెడితే పొలాలు వండేటటువంటి ఒక పరిస్థితి, కాలువలు ప్రాజెక్టులు వాళ్ళకు ఉంటాయి, మనకేమి లేవు అని చెప్పేసి ఇట్లా ప్రజలను చెప్తే నిజమే అనుకుంటారు.
కానీ మరి ఇలా తెలంగాణ మనకు వచ్చినది కదా, మరి ఇంటికో ఉద్యోగం ఇస్తున్నటువంటి ఒక కేసీఆర్ ఎందుకు ఇయ్యలేకపోతున్నాడు? మరి ఆంధ్రలో ఉద్యోగాలన్నీ వాళ్ళకి వెళ్ళిపోయినాయి కదా, మరి మన ఉద్యోగాలు మనకు రావాలి కదా. ఈ రోజు వరకు మీరు గమనించండి, ఈ రాష్ట్రంలో 2,30,000 పైచీలకు ఉద్యోగాలు ఖాళీగా ఇలా ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గిట 1,20,000 పైచీలకు ఉద్యోగం రిటైర్మెంట్ అయిపోతే ఉద్యోగాలు ఆల్మోస్ట్ 1,00,000 పైచీలకు రిక్రూట్ చేసుకోవాల్సింది. మరి ఏ నియోజకవర్గానికి కూడా ఇప్పటిదాకా నీళ్లు రాలేనటువంటి ఒక పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కావున ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే అప్పుడు ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ఒక కేసీఆర్ ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. నేను ఒకవేళ మాట తప్పితే తల నరుక్కుంటాను చెప్పినటువంటి ఒక కేసీఆర్ మరి అన్ని మాటలు తప్పిండు. కావున రాబోయే రోజుల్లో ప్రత్యామ్నాయమైనటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ అని అనుకుంటున్నాను. మేము ముందు నుంచి అందరూ కూడా అంటే ఫ్యామిలీలో అందరూ కూడా దాదాపు ఏదో ఒక పార్టీలో ఉన్నవారే, మొత్తం కూడా రాజకీయంగా ఉన్నవారు. సో దాంతో పాటుగా ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఏంటంటే, భారతీయ జనతా పార్టీ నుంచి మెదక్లో చాలా మంది అభ్యర్థులు ఉన్నారు. సో ఇప్పుడు నందారెడ్డి గారు కూడా ప్రయత్నిస్తా ఉన్నారు. సో గతంలో కొన్ని సందర్భాలలో రాకపోవచ్చు, మరి ఈసారి ఏంది పరిస్థితి? ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు మీ ప్రాంతంలో పేర్లలో పిలిచే అంటే వేళ్ల పైన కూడా పిలిచేటువంటి వ్యక్తులు ఉన్నారు. చాలా మంది మిమ్మల్ని గుర్తిస్తారు, చాలా మందిని కూడా మీరు నేరుగా మాట్లాడుతూ ఉంటారు. సో మరి అట్లాంటి కేడర్ ఉన్నారు, మీకు ఈసారి సీట్ వచ్చేదా, లేకపోతే ఇంకా మరి అభ్యర్థులలో కొనసాగుతా ఉందా చర్చ? భారతీయ జనతా పార్టీ అనేది ప్రాంతీయ పార్టీలకు నేషనల్ పార్టీలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. అంటే ప్రాంతీయ పార్టీలలో ఏముంటుంది, ఏదో ఒక వ్యక్తిని హైలైట్ చేసేసి అదే వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేటటువంటి ఒక ప్రస్తావన ప్రాంతీయ పార్టీలలో ఉంటుంది. కానీ జాతీయ పార్టీలలో ఆ ప్రస్తావన ఉండదు. మొట్టమొదటి మనం ఈ ఎమ్మెల్యే ఆస్పిరెంట్ టికెట్లకు అడిగిపోయేటప్పటికి సిద్ధాంతాల పట్ల అవగాహన కలిగినటువంటి ఒక వ్యక్తులు నేనేం చెప్పదలుచుకుంటా అంటే, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంలో ఉంటుంది అనమాట. వ్యక్తి సిద్ధాంతం కాదు, తత్వ సిద్ధాంతం అని చెప్పి. అంటే ఏ వ్యక్తికైనా మేము ముందే టికెట్ ఇస్తామనో, లేకపోతే మీరు బాగా బలంగా పనిచేయండి అనో ఇట్లా ఉండదు. అందరు కలిసి సమూహంగా పనిచేయాలి. టికెట్ ఎవరికి ఇచ్చినా పనిచేస్తాం. 100% భారతీయ జనతా పార్టీ నాకు ఇస్తుందని విశ్వాసిస్తున్నా. ఆ విశ్వాసంతో ముందుకు పోతున్నా. ఒకవేళ భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా భారతీయ జనతా పార్టీ కోసం ఈ దేహం ఉన్నన్ని రోజులు దేశం కోసం పోరాడుతూనే ఉంటా. భారతీయ జనతా పార్టీ కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటా. భారతీయ జనతా పార్టీ గెలిస్తే మేము అందరం గెలిచినట్టే అని నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడు 2023 ఎండింగ్ లో ఎన్నికలు రాబోతా ఉంది. సో బీజేపీ చెప్తా ఉంది 119 నియోజకవర్గాలకు 90 స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి ఒక మిషన్ 90 అని కూడా ఏదో కార్యక్రమం చేపట్టారు. సో ఈ మిషన్ 90 సక్సెస్ అవుతా? భారతీయ జనతా పార్టీ మీరు జనరల్ గుర్తుపెట్టుకోవాలి, ఏ రాష్ట్రంలో అయినా 3 నుండి 5 సీట్లు ఉన్నప్పుడు మాత్రమే భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినారు. తెలంగాణలో ఇటీవల ఎన్నున్నాం, 3 సీట్లు ఉన్నాం కదా. అధికారంలో కష్టమైనటువంటి ఒక విశ్వాసం ఉన్నది. 90 సీట్లు ఖచ్చితంగా గెలిచి తీర్థమైనటువంటి ఒక విశ్వాసం గిట్ట మాలో ఉన్నది. దాంట్లో ఎక్కడ సందిగ్ధం లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వేరే పార్టీ కార్యకర్తలు 100 మంది ఉన్నా కంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక్క వ్యక్తి ఉన్నా కానీ అక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితుల పట్ల సంపూర్ణమైనటువంటి ఒక నాలెడ్జ్ కలిగినటువంటి ఒక వ్యక్తి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటారు. అది ప్రజలకి తెలుసు. సో దాంతో పాటుగా ఇప్పుడు బీజేపీలో కొంత ఆకర్షణలు పెరిగినాయి, ఇతర పార్టీల నుంచి కూడా నేతల్ని తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఒక టాక్ బాగా నడుస్తోంది. సో అధికార పార్టీ నుంచి కూడా చాలా మంది లైన్ లో ఉన్నారు, సీరియల్ నంబర్స్ ఉన్నాయని చెప్పేసి అమిత్ షా కూడా చెప్తా ఉన్నారు. సో మొన్న చేవెళ్లలో జరిగినటువంటి సభలో కూడా అమిత్ షా చెప్తా ఉన్నాడు, 2023లో తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగురుతుంది, కేసీఆర్ ని గద్దె దించడం లక్ష్యం అని చెప్పేసి. సో అట్లాంటి ఆకర్షణలు కూడా కొనసాగుతున్నాయని ఇంటర్నల్ గా టాక్ ఉంది. వాస్తవమైన భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ లిమిటెడ్ పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ అన్లిమిటెడ్ పార్టీ. భారతీయ జనతా పార్టీలో ఈ దేశం కోసం పనిచేస్తామని ఏ వ్యక్తి వచ్చినా, ఏ పార్టీ నాయకుడు వచ్చినా తీసుకోవడానికి సంసిద్ధంగా ఉంటుంది, తీసుకుంటూనే ఉంటాం. భారతీయ జనతా పార్టీని పెంచుతూనే ఉంటాం. భారతీయ జనతా పార్టీ అలా ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ. ఈ రోజు 13 కోట్ల సభ్యత్వం కలిగినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎవరైనా ఎనీ టైం వెల్కమ్, ఎవరైనా రావచ్చు, చిన్న నేత కావచ్చు, పెద్ద నేత కావచ్చు. అది ఎక్కడ సందిగ్ధం. సో మీ టార్గెట్ పెద్ద తలకే ఉందని బయట ఆల్రెడీ టాక్ నడుస్తా ఉంది. సో ఆ టార్గెట్ ఫుల్ఫిల్ గా కూడా తొందర అయ్యేటట్టుంది. భారతీయ జనతా పార్టీకి టార్గెట్లు అంటూ ఉన్నాయి, వీళ్ళు పెద్ద తలకే చిన్న తలకే అంటూ ఉండదు. భారతీయ జనతా పార్టీలో నాయకుడే ఉండడు, అందరం కార్యకర్తలే. జనరల్గా మీరు గమనించండి, ఎప్పుడన్నా నేషనల్ మీటింగులు కానీ లేకపోతే రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో కానీ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారు కూడా మాతో పాటు కింద కూర్చుంటారు. వేరే పార్టీలలో అట్లా ఉండదు. భావజాలం కలిగినటువంటి సిద్ధాంతాలు ఉంటాయి, దాంతో ఓకే. పాలసీల విషయానికి వస్తే కొన్ని సంక్షేమాల గురించి మాట్లాడుకుంటే అధికార పార్టీ చెప్తా ఉంది కేంద్రం తెలంగాణకి ఇచ్చింది ఏం లేదు,
అక్కడ రివర్స్ స్ట్రాటజీ ఒకటి అవుతుంది. ఏంటి, రాష్ట్రం ఇచ్చినటువంటి పథకాలకు కేంద్రం బోర్డు పెట్టుకుంటుంది అని రాష్ట్ర పార్టీ చెప్తా ఉంది. కానీ బీజేపీ ఏం చెప్తా ఉంది, బీజేపీ ఇచ్చేటువంటి పథకాలకి రాష్ట్రం బోర్డు పెట్టుకొని తిరుగుతుంది అని చెప్పి. సో ఇక్కడ ప్రజలకు ఏం చెప్తున్నారు మీరు అసలు, మరి కేంద్రం ఇస్తుందా రాష్ట్రం ఇస్తుందా అనేది మన క్లారిటీ ఉంది, ప్రజలకు కొంత క్లారిటీ రావాలి కదా. ఇప్పుడు భారతదేశానికి 1947లో స్వాతంత్రం వస్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ పార్టీ పాలించినది? కాంగ్రెస్ పార్టీ పాలించినది కదా. మరి 70 సంవత్సరాలలో ఏ సమీకరణలు మార్చిన దేశంలో 2014 కన్నా ముందు ఈ దేశంలో వడ్ల ధర, గోధుమల ధర 1000 రూపాయలు మించలే. ఎందుకు మించలేదు? మరి ఎందుకు లెక్క చేయలేదు? అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఎస్పి, మార్కెట్ సపోర్ట్ ప్రైస్, ఒకవేళ మనం విత్తనం వేస్తే ఎంత అవుతుంది, కోస్తే ఎంత అవుతుంది, నూడితే ఎంత అవుతుంది, వాటన్నిటిని లెక్క చేసి ఇలా 100 రూపాయల క్వింటల్ వడ్ల ధర చేసినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ కాదా? అంటే ప్రజల కోసం ఆలోచన చేస్తున్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ కాదా? ఇలా డిఏపి ఫర్టిలైజర్ బస్తా 3500 రూపాయలు ఉంటే 2100 రూపాయలు సబ్సిడీ ఇచ్చి 1400కే రైతాంగానికి అందిస్తున్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ కాదా? ఇలా 1300 ఉన్నటువంటి ఒక యూరియా బస్తా 300 రూపాయల రైతులకు అందిస్తున్నటువంటి ఒక పార్టీ, 1000 రూపాయలు సబ్సిడీ ఇస్తే అందిస్తున్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ కాదా? అంటే రైతుల పక్షాన, ప్రజల పక్షాన చిత్తశుద్ధి ఉన్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా తెలంగాణలో మాకేమీ వేయలే అంటాం. ఇలా రామగుండం ఎరువుల కర్మాగారానికి 5 నుంచి 6 వేల కోట్లు ఇచ్చి రామగుండ ఎరువుల కర్మాగారాన్ని పునర్ప్రారంభించినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ కాదా? ఈ హైదరాబాద్ కు రీజనల్ రింగ్ రోడ్ కు 35,000 కోట్లు శాంక్షన్ చేసి రీజనల్ రింగ్ రోడ్ తలపడుతున్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ కాదా? అంటే సంక్షేమ పథకాలలో భారతీయ జనతా పార్టీ ముందున్నటువంటి ఒక విషయం నేను గుర్తు చేస్తున్నాను. సో ఇదంతా ఓకే. ఇప్పుడు కేంద్రం ఇచ్చేటువంటి పథకాల గురించి మాట్లాడాం, కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల్ని కేంద్రం ఆపుతా ఉంది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఆపింది, కాజ్పేట్కి సంబంధించి వెయ్యన ఉక్కు ఫ్యాక్టరీ ఆపింది, దాంతో పాటుగా గిరిజన కళాశాలకు సంబంధించినటువంటి కళాశాలను ఆపింది. ఎందుకు కేంద్ర పార్టీ ఆపుతా ఉంది, రాష్ట్రం వైపు ఎందుకు ఇటువంటి చర్యలు చేపడతా ఉంది అనేది అధికార పార్టీ ధోరణి కనబడతాం. అధికార పార్టీ ధోరణే కాదు, ప్రజలలో కూడా అటువంటి, అంటే బీజేపీ కావాలనే ఆపుతుంది, ఇక్కడ బీజేపీ చెయ్యట్లేదు అన్నటువంటి అపోహ చాలా మందిలో ఉంది. ఎస్, ఇది వాస్తవం. ఎందుకు వాస్తవం అంటుందంటే, ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నది? టిఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నది. ఇప్పటి వరకు గిరిజన యూనివర్సిటీ అని మీరు చెప్పినారు కదా, గిరిజన యూనివర్సిటీకి ల్యాండ్ యాక్వేషన్ ఇవ్వమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వం ప్రపోజల్ పెట్టింది. కానీ ఇప్పటి వరకు ఇక్కడ ల్యాండ్ యాక్వేషన్ జోలికి పోలే. ఎందుకు పోలే అని అడుగుతున్నా. అంటే కేంద్ర ప్రభుత్వం మీద బట్టగాల్సి మీదే అనేటటువంటి ఒక ప్రయత్నమే తప్ప ఈ రాష్ట్ర పార్టీకి గిరిజనుల మీద చిత్తశుద్ధి లేదు అనేది మనం గుర్తుంచుకోవాల్సిన. ఎందుకంటే గిరిజన బంధిస్తా అన్నటువంటి ఒక కేసీఆర్ ఎంత వాస్తవమో ఇది అంతే వాస్తవం అనేటటువంటి ఒక విషయం ప్రజలకు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు అదేవిధంగా కోచ్ ఫ్యాక్టరీ అన్నారు. కోచ్ ఫ్యాక్టరీ సంగతి పక్కకు పెడితే మరి అలా సికింద్రాబాద్ రైల్వే అధునాతనమైన పద్ధతుల ద్వారా నూతనంగా నిర్మించబడుతున్నది. మరి దాని గురించి ఎక్కడ చెప్పలేదు ఇప్పటిదాకా కేసీఆర్ గారు. మరి అలా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక నేషనల్ రోడ్ అన్ని చాలా బ్రహ్మాండంగా డెవలప్ అయినాయి. హైదరాబాద్ లో కడుతున్నటువంటి ఒక బ్రిడ్జిలన్నీ గిట్ట నేషనల్ ఫండే కదా, మరి దాని గురించి ఎక్కడ మాట్లాడే. అంటే ఒకవేళ నీకు పరిపాలన చేతగా లేదనుకో రాజీనామా చేసుకోవాలి, తప్పే ఉన్నది. మిగులు బడ్జెట్ ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని మరి అలా అప్పుల పాలు చేసినటువంటి ఒక ఘనత కేసీఆర్ది కాదా? మరి నిన్ను ఎవడు అడిగేది అంటే ఒక అది లేదని కదా, ప్రతిపక్షం లేకుండా చూసుకున్నటువంటి ఒక కేసీఆర్ గారికి ఇది శాశ్వతమైనటువంటి ఒక పదవి కాదు, ఇది రాజరిక వ్యవస్థ కాదు అంటటువంటి ఒక విషయం నేను గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇప్పుడు మీరు గిరిజన బంధు అని అన్నారు, కానీ తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా దళిత బంధు అనేటువంటి ఒక స్కీమ్ ని తీసుకొచ్చి, సో మొదటి విడత మనం చూసినాము. సో దాంట్లో అవకతవకలు ఉన్నాయని చెప్పేసి సీఎం కూడా మాట్లాడుతూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఒక బంధు అంటే ఒక పథకాన్ని అయితే తీసుకొచ్చి ప్రజలకు అందజేసేటువంటి ప్రయత్నం కేసీఆర్ చేశాడు కదా, సో దాన్ని ఎందుకు మెచ్చుకోవట్లేదు? మరి నేనేమంటున్నా అంటే, దళిత బంధు ఎందుకు వచ్చిందో మనకు అందరికి తెలుస్తుందా? దళిత బంధు ఎందుకు వచ్చినది? హుజురాబాద్ ఎలక్షన్ల స్టంట్ కోసం దళిత బంధు వచ్చినది. మరి 9 ఏళ్ల నుండి రానటువంటి ఒక దళిత బంధు హుజురాబాద్ ఎలక్షన్లలోనే ఎందుకు వచ్చినది? అంటే దళితులకు ఇచ్చినటువంటి ఒక హామీలు నెరవేర్చని కారణం చేత ఈ దళిత బంధునటువంటి ఒక దుష్ప్రచారం చేసుకోవడానికి దళిత బంధు అనేటువంటి ఒక పదం తీసుకొచ్చినారు. దళితులను మోసం చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి ఎవరన్నారంటే మొట్టమొదటి దేశంలో కేసీఆర్. ఎందుకు దళిత ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ ఎన్నో బహిరంగ సభలో చెప్పినాడు కదా, కేసీఆర్ దళితుడేనా?
తెలంగాణ రాష్ట్రంలో 9 లక్షల పైచిలు కుటుంబాలు దళిత బంధు ఎలిజిబుల్ అయితే ఇలా గ్రామాలలో వెతికి పట్టుకొని ఎన్ని గ్రామాలు ఒక మండలంలో 2-3 గ్రామాలే సెలక్షన్ చేసి ఆ సెలక్షన్ అయినటువంటి ఒక గ్రామాలలో గిట ఆ గ్రామంలో 10 మంది కన్నా తక్కువ ఉన్నటువంటి ఒక గ్రామాలలో మాత్రమే దళిత బంధు ఇస్తున్నాం. మరి 90% ఒక్కొక్క గ్రామంలో 90-100-120 ఇళ్ళు ఉన్నటువంటి ఒక గ్రామాలలో దళిత బంధు ఎందుకు ఇవ్వట్లేదు? మరి ఒకవేళ 10 మందికి ఇస్తే ఇంకా మిగతా 90 మంది ఎటు వాళ్ళు దళితులు? అంటే ఇది ఒక స్టంట్. ఏం స్టంట్? దళితులకు నేనేదో చేస్తున్నా అని చెప్పుకోవడానికి. కానీ మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం, మన కారణం మీటింగ్ వాళ్ళు ఏం చేసింది, భారతీయ జనతా పార్టీ ఊళ్ళల్లో ఉన్నటువంటి ఒక దళితులందరినీ కలిసి మరి మీకు దళిత బంధు వచ్చినారా అంటే ఎవరు రాలేదన్నారు. ఎందుకు రాలేదు? మరి కేసీఆర్ ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఆ తలాఖా తీస్తామని చెప్పి. సో ఇప్పుడు కార్నర్స్ మీటింగ్ పెట్టిరు, పార్టీని బలోపేతం చేయడానికి ప్లాన్ చేస్తాం. సో మీరు మిషన్ 90 అని చెప్పేసి ఇంతకుముందు మనం చర్చించినాము. మిషన్ 90 ద్వారా పార్టీని అధికారంలో తీసుకురావాలని మీరు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు అధికార పార్టీ 100 సీట్లే మా టార్గెట్, 100 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేస్తామని అధికార పార్టీ చెప్తా ఉంది. దాంతో పాటుగా కొన్ని ప్రాంతాలలో బీజేపీకి సరైనటువంటి క్యాడర్ కూడా లేదు, అభ్యర్థులు లేనటువంటి పార్టీ ఎట్లా అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఒక ప్రశ్న ఒక మంత్రి నోటి నుంచి వచ్చింది. అది సో దీనికి ఏం సంబంధం చెప్తారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వేరే పార్టీకి ఉన్నటువంటి ఒక తేడాన్ని గమనించారు మనం. మొట్టమొదటిగా వేరే పార్టీలో పైసలు ఉండి బాగా భుజబలం ఉండి బొత్త మాలాస్క ఉండి బాగా అడ్డం పొడు దొడ్డు ఉంటేనే లీడర్ అనుకుంటారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఊరికి అంగీలా వేసుకొని ఇట్లా రోడ్డు మీకు వస్తే గిట సమూలమైనటువంటి ఒక నిర్ణయాలు తీసుకునే శక్తి, ఆ ప్రాంతం మీద సంపూర్ణమైనటువంటి ఒక నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఈ దేశం పట్ల సమూలమైనటువంటి ఒక విశ్వాసం ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఇక్కడ ప్రాంతాల పట్ల, ప్రజల పట్ల, మతాల పట్ల, భాషల పట్ల ఎన్నో కోణాల నుండి ఆలోచన చేసేటువంటి ఒక భారతీయ జనతా పార్టీలో ఉంటారు. కావున భారతీయ జనతా పార్టీలో క్యాడర్ ఉన్నది, క్యాడర్ లేదు, ఇవన్నీ వాళ్ళకు తెలిసే విషయాలు కావు. భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ స్థాయిలో ఎంతో బలంగా ఉన్నది. ఇలా ఏ పార్టీల గిట సరైనటువంటి ఒక బూత్ కమిటీ లేవు. కానీ ఇలా భారతీయ జనతా పార్టీకి బూత్ కమిటీలు ఉన్నాయి, శక్తి కేంద్రాలు ఉన్నాయి, మండల వ్యవస్థ ఉన్నది, జిల్లా వ్యవస్థ ఉన్నది, రాష్ట్ర వ్యవస్థ ఉన్నది. నేను ఇందాక చెప్పిన ఈ దేశంలోనే అత్యధిక మెజారిటీ పాపులేషన్ 13 కోట్ల పైచిలకు సభ్యత్వం ఉన్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులు లేరనడం ఆ మంత్రికి ఎవరైతే మీతో అన్నారో ఆ వ్యక్తికే చెల్లిగా. సో ఇప్పుడు ఇంకొక అంశం ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే కేంద్రంలో అధికారం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి చెప్పినది ఒక సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలను ప్రకటిస్తామని చెప్పేసి. సో గడిచిన ఈ 8 years నుంచి చూస్తే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఉద్యోగాలు కల్పించారు? ఉన్న సంస్థలని కొన్ని ప్రైవేట్ చేస్తా ఉన్నారు. సో గవర్నమెంట్ ఎంప్లాయ్ పరిస్థితులు ఏంది? అసలు వాటికి సంబంధించినటువంటి చర్చ అసలు ఇంతవరకు జరగట్లేదు. ఎందుకని? ఇప్పుడు మీరు ఇక్కడ రాంగ్ క్వశ్చన్ రేజ్ చేసినారు. అంటే జనరల్ గా మీరు విన్నటువంటి ఒక వర్డ్ సరైనది కాదని నేను అనుకుంటున్నాను. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని నరేంద్ర మోడీ గారు ఎక్కడ చెప్పలేదు. చెప్తే అది తీసుకురండి. కానీ ఒక మాట చెప్పినాడు, సంవత్సరానికి 2 కోట్ల మందికి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా అని చెప్పినాడు నరేంద్ర మోడీ. 2 కోట్ల మందికి యువతకు ఉపాధి హామీ కల్పిస్తున్నాడు. ఏ విధంగా కల్పిస్తున్నాడు? ఇలా ముద్రాలు ఉన్నాయంట. ఇలా ఊర్లలో ఉండేటటువంటి ఒక కూరగాయలు అమ్ముకునేటటువంటి ఒక వ్యక్తి ఒక 10,000 అప్పు కావాలంటే ఒక సావుకారు దగ్గరకో, ఫైనాన్సర్ దగ్గరకో, ఒక వడ్డీ వ్యాపారి దగ్గరకో పోయి 3 గంటలు నిలబడితే కానీ 10,000 అప్పు ఉంటున్నటువంటి ఒక పరిస్థితిలో ఇలా సామాన్య వ్యక్తి ఊరికి ఆధార్ కార్డు ఇస్తే, మున్సిపల్ ఆఫీస్లో తీసుకుపోయి ఆధార్ కార్డు ఇస్తే 50,000 నుంచి ₹1,00,000 లోన్ ఇచ్చేటటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చినారు. మరి ఇలా సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉపాధి కల్పించినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఆశయాలు మీకు కనిపించట్లేదని. మనము ఇంకొక అంశాన్ని చూస్తే తెలంగాణను కంపేర్ చేసుకుంటే, అంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి కొన్ని పథకాల గురించి కూడా మనం చర్చించినాం. ఇప్పుడు కొంత ఒక ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ అనేది ఇక్కడ గుర్తింపు పొందింది. సో ఒకప్పుడు టీఆర్ఎస్ అనేటువంటి బ్రాండ్ను క్రియేట్ చేసింది. సో 22 సంవత్సరాలు ఒక ప్రాంతీయ పార్టీగా గుర్తింది. టీ అనే పదం వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి, ఇప్పుడు బి అనే పదం ఇక్కడ అటాచ్ అయింది. సో గ్రౌండ్ లెవెల్లో మీరు వెళ్తా ఉన్నారు, కొన్ని ప్రాంతాలలో తిరుగుతూ ఉన్నారు. సో యాజ్ పర్ రియాలిటీగా ప్రాంతీయ పార్టీని తీసుకెళ్లి నేషనల్ పార్టీ చేస్తే ప్రజలు ఆ పార్టీకి మొగ్గు చూపేటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి గ్రౌండ్ లెవెల్లో. జనరల్ గా మనం తెలంగాణకి వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఇంకా డెప్త్కి వెళ్ళాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది అనమాట.
భారతదేశానికి 1947లో స్వాతంత్రం వస్తే తెలంగాణ ప్రాంతానికి 1948లో వచ్చినది. ఎందుకు వచ్చినది? 573 రాజ్యాలు ఈ దేశంలో విలీనమైతే 2 రాజ్యాలు మొరేసినాయి. ఏదేది ఇప్పుడున్నటువంటి ఒక తెలంగాణ ప్రాంతం, అక్కడ ఉన్నటువంటి ఒక జమ్మూ కాశ్మీర్. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక తెలంగాణ ప్రాంతాన్ని అప్పుడున్నటువంటి ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్ సైనిక చర్య తీసుకున్న కారణం చేత తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. కానీ భారతదేశంలో విలీనం చేస్తూ ఒక ఒప్పందం చేసినారు. ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి? తెలంగాణ ప్రజలకు ఎప్పుడైనా మీ హక్కులకు భంగం కలుగుతున్నది, మీ ప్రాంతానికి ఏదైనా నష్టం జరిగినప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని మీది మీరు సాధించుకోవాలి అని తీసుకోవచ్చు అనేటటువంటి ఒక క్లాస్ మెన్షన్ చేసి తెలంగాణను అప్పుడు ఉన్నటువంటి ఒక ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసినారు. ఆంధ్రప్రదేశ్లో విలీనం చేస్తూ కొంత భాగాన్ని కర్ణాటకలో చేసినారు, కొంత భాగాన్ని మహారాష్ట్రలో చేసినారు. అంటే ఒకే ప్రాంతంగా ఉంటే రేపు పొద్దుగాల మళ్ళా ఎవరైతే నిజాం బయటకు వెళ్ళినటువంటి ఒక వ్యక్తి రేపు పొద్దుగాల మళ్ళీ ఏదన్నా రకరకాల కుట్రలు పనేటటువంటి ఒక ఛాన్స్ ఉంటుందని చెప్పి ఇట్లా విలీనం చేస్తూ తెలంగాణ ప్రాంతాన్ని మీరు తీసుకోవచ్చు అనుకున్నాం. దాన్ని ఆ క్లాస్ ఆధారంగానే ఇవాళ తెలంగాణ కళ సాకారమైంది. తెలంగాణ కళ సాకారమైనప్పుడు తెలంగాణ ప్రజలకు ఏమేమో వస్తాయని తెలంగాణ ప్రజలు ఎంతో మంది పోరాటం చేసినారు, అమరులు అయినారు. మరి అలా అమరుల కుటుంబాలకు మీరు ఒక విషయం గమనించాలి కదా. భారతదేశానికి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి ఒక స్వాతంత్ర సమర యోధులను గౌరవించినటువంటి ఒక చరిత్ర ఆనాటి ప్రభుత్వాలది. ఎందుకు చెప్తున్నా నేను? ఆ స్వాతంత్ర సమర యోధులు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళకు పెన్షన్ ఇచ్చి ఆదుకున్నటువంటి ఒక ప్రభుత్వాలు అప్పుడు ఉన్నటువంటి ఒక ప్రభుత్వాలు. అదే విధంగా వాళ్ళకు భూములు ఇచ్చి ఆదుకున్నటువంటి ఒక ప్రభుత్వాలు ఆనాటి ప్రభుత్వాలు. వారి తెలంగాణ కోసం ఉద్యమకారులు ఎంతో మంది చనిపోయారు కదా, వాళ్ళ కుటుంబాలకు ఎవరికైనా పెన్షన్ ఇస్తున్నారా? మరి వాళ్ళ కుటుంబాలకు ఎవరికైనా భూ హక్కులు కల్పించినారా? వాళ్ళ కుటుంబాలకు ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చినారా? అంటే తెలంగాణ అనేటటువంటి ఒక సెంటిమెంట్ మీద వాళ్ళ కుటుంబం నుంచి ఎవరైనా చనిపోయారు? చనిపోలేరు కదా. మరి అందరి త్యాగాలకే ట్యాంక్ బండ్ పైన అమరవీరుల స్తూపం వెలుస్తుంది కదా. అమరవీరుల స్తూపం కాదు, అమరవీరుల కుటుంబాలను ఆదుకునేటటువంటి ఒక చరిత్ర ఉండాలి అంటున్నా. ఎందుకు ఉండాలి? చరిత్రలోనే సృష్టించేందుకు ఒక స్తూపం నిలబెడుతున్నాడు. స్తూపం ఒకటే కాదు, ఇప్పుడు అమ్మా నాన్నలు బిడ్డలను కోల్పోయినటువంటి ఒక అమ్మా నాన్నల బాధలను ఆఖరిని తీర్చేటటువంటి ఒక వ్యవస్థ రావాలి అంటున్నాను నేను. స్తూపం ఉండాలి, గుర్తింపు, ఉద్యమాల స్ఫూర్తికి గుర్తింపు మాత్రమే అది. కానీ ఇక్కడ ఉపాధి కోల్పోయినటువంటి ఒక తల్లుల పరిస్థితి ఏంటి? కన్న బిడ్డలకు కోల్పోయినటువంటి ఒక కడుపు పూతను తెచ్చేటటువంటి ఒక నాదు ఏది అంటున్నా. సో వీళ్ళందరికీ న్యాయం చేస్తే బీజేపీ అధికారంలోకి వస్తే వీళ్ళందరికీ న్యాయం చేస్తారా? 1000%. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పుడు ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ తీసేపిస్తాం. అదేవిధంగా ఉద్యమకారులను కానీ ఉద్యమకారుల కుటుంబాలను కానీ ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళందరినీ గుర్తిస్తాం, వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటాం, వాళ్ళ కుటుంబాలకు పెన్షన్ ఇచ్చే సిస్టమ్ తీసుకొస్తాం, వాళ్ళకు భూములు ఇస్తాం, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి ఒక ప్రతి వ్యక్తిని, ప్రతి ఉద్యమకారుని, ప్రతి విద్యార్థిని గుర్తించేటటువంటి ఒక బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటాం. సో ఇప్పటి వరకు మనం కొన్ని టాపిక్స్ మాట్లాడితే ఇప్పుడు రైతాంగం గురించి మాట్లాడారు. అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అని చెప్పేసి ఒక నినాదంతో కేసీఆర్ దేశాన్ని వెళ్ళడానికి పోతా ఉన్నారు. సో దేశంకి బీజేపీ మొత్తం అంటే రైతాంగానికి అన్యాయం చేస్తా ఉంది, రైతుల వెన్ను వంచేలా బీజేపీ వ్యవహరిస్తుంది అనేది ఇప్పటి నుంచి నినాదం స్టార్ట్ చేస్తే ఇప్పుడు రేపు ఎక్కడికి వెళ్ళినా ఏ సభలో కూడా ఎక్కడికి వెళ్ళిన సభలలో మాట్లాడేటువంటి కేసీఆర్ ఫస్ట్ మాట ఇది. దీనికి మీ సమాధానం? తుగ్లక్ పాలన కూడా ఉందంటే కేసీఆర్. ఎందుకు చెప్తుందంటే గత 2 సంవత్సరాల క్రితం వడ్లు పండియద్దు వరేస్తే ఉరి అన్నటువంటి ఒక కేసీఆర్ గారు మరి రైతాంగాన్ని ఎటు పంపించినట్టు? ఈ డ్యామ్లను దేనికోసం కట్టుకుంటున్నాం? కాళేశ్వరం ప్రాజెక్టు దేనికోసం? కాలువలు దేనికోసం తవ్వుకుంటున్నాం? వరి పండియడం కోసమే కదా. మరి వరేస్తే ఊరే అని చెప్పి నేను ఎందుకు చెప్తున్నా అంటే, తుగులకని ఎందుకు చెప్తున్నా అంటే, ఏ పంటలు పండియాలి, ఏ ప్రాంతంలో ఏ పంటలు పండుతాయో రైతులు కొన్ని వందల సంవత్సరాల నుండి చేస్తున్నారు. వాళ్ళకు బుద్ధి నేర్పేటటువంటి ఒక కేసీఆర్ ఇది ఆయనకే చెల్తుంది. ఇంకోటి ఎందుకు చెప్తున్నా అంటే, కిసాన్ దుష్మాన్ సర్కార్ ఏదన్నా ఉన్నదంటే కేసీఆర్. ఎందుకు చెప్తున్నా? తెలంగాణ ప్రాంతంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే వీళ్ళను పలకరించినటువంటి ఒక కేసీఆర్ ఈ ప్రాంత డబ్బులు తీసుకుపోయి పంజాబ్లో ఇంకో రాష్ట్రంలో ఎవరో రైతులు చనిపోతే వాళ్ళకు డబ్బులు ఇవ్వడం చాలా బాధాకరం. ఈ రోజు వరకు గిట్ట వడ్లు కొనుగోలు చేయాలి. ఎప్పుడు చేయాలి? వడ్లు ఎప్పుడు వస్తాయి? జనరల్గా ఏప్రిల్ 1 వడ్లు వస్తాయని తెలుసు కదా. మరి ఇప్పుడు ఎంత? ఇలా మే 1 తారీఖు. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఓపెన్ చేయలే? ఈ రాష్ట్రంలో జనరల్గా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. రైతాంగం సమస్య ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతాంగానికి ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంటుందంట, వ్యవసాయ ఇన్సూరెన్స్ స్కీమ్.
దాంట్లో ఉద్దేశం ఏంటంటే 50% పంట నష్టం జరిగితే మాత్రమే ఇన్సూరెన్స్ వర్తించేది. అది ఎట్లా? క్లస్టర్ సిస్టమ్ అంటే ఏంది? ఒక మండలంలో ఉన్నటువంటి ఒక భూభాగం అంతా గిట్ట నష్టం జరిగింది అని ఆ మండలంలో 50% అబో రైతులకు నష్టం జరిగి సర్వే చేసి గవర్నమెంట్ ఒప్పుకుంటేనే ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ డబ్బు చెల్లించేటటువంటి ఒక పరిస్థితి ఉండే. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక 33% నష్టం జరిగితేనే మళ్ళీ ఇంకోటి ఎట్లా మండల వారిగా కాకుండా గ్రామ వారిగా కాకుండా ఒక పొలానికి సంబంధం లేకుండా ఏ రైతుకు ఆ రైతునే తీసుకొని 33% పంట నష్టం జరిగితేనే పూర్తి నష్టపరిహారాన్ని ఇచ్చే విధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం వాటా కడుతున్నాడు, రైతుల వాటా బ్యాంకు వాళ్ళు గుంజుకుంటున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటా కట్టని కారణంగా ఇలా రైతాంగం అంతా నిస్సహాయులై నడి రోడ్డు మీదకి వచ్చి అన్నమూ రామచంద్ర అని ఏడుతున్నారు. అదంతా మీ మీడియా వాళ్ళు చూస్తూనే ఉన్నారు కదా రోజు. దీని గురించి ఎక్కడ మాట్లాడే కేసీఆర్. సో ఇప్పుడు మేము రైతులకు పెద్దపీట వేస్తా ఉన్నాం, రైతాంగానికి అండగా ఉన్నాం, రైతు బంధు అనేటువంటి స్కీమ్ ను తీసుకొచ్చినాము, దాంతో పాటుగా 7,000 పైసలకు ఐకేపీ సెంటర్లను పెట్టినాము, ఎక్కడికక్కడ రైతులను ఆదుకుంటున్నాము అని చెప్తా ఉన్నారు. సో అంతేకాకుండా దేశంలోనే మొట్టమొదటిసారిగా కౌలు రైతులకు 10,000 రూపాయలు ఇచ్చేటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకత్వం అని చెప్పి సెల్ఫ్ డబ్బాలు కొడతా ఉంది పార్టీ. దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు జనరల్ గా వడ్లు ఇప్పటిదాకా ఏమనుకున్నారంటే రైతాంగం అంతా గిట్ట కేసీఆర్ కొంటుంది అనుకున్నారు. లాస్ట్ టైం సీజన్ లో తేలిపోయినది కదా. ఏం తేలిపోయినది? రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వడ్లు దేశంలో పడుతున్నటువంటి ఒక అన్ని పంటలు గిట్ట కేంద్ర ప్రభుత్వమే బడ్జెట్ కేటాయించి కొంటది. సుతిలతో సహా వడ్లతో సహా సంచులతో సహా ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? మధ్యవర్తిత్వం చేసి సమయానికి వడ్లు కొని సమయానికి డబ్బులు రైతాంగం అకౌంట్లో ఇవ్వాల్సినటువంటి ఒక బాధ్యత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలది. కానీ అదేదో రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని చెప్పుకుంటే చాలా మూర్ఖత్వమైనటువంటి ఒక విషయం. అదేవిధంగా ఈ వడ్లన్నీ కొని కేంద్రానికి ఏమి ఇవ్వాలి? రైసు చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రం ఎంత కొంటది? మళ్ళీ 32 రూపాయల కిలో కాడికి రైసుకు ధర కట్టిస్తుంది. మళ్ళీ 29 రూపాయలు కేంద్ర ప్రభుత్వమే కలిసి 3 రూపాయల కిలో కేసీఆర్కి ఇస్తుంది. కేసీఆర్ 2 రూపాయలు కలిస్తాడు. 1 రూపాయి సామాన్య ప్రజలు కలిస్తే అప్పుడు ఏమొస్తాయి? రేషన్ బియ్యం వస్తాయి. మరి కేసీఆర్ ఎంత ఇస్తున్నాడు? రేషన్ బియ్యంలో 2 రూపాయలు ఇస్తున్నాడు కదా. 29 రూపాయలు ఎంత ఎవరు ఇస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది కదా. మరి కొత్త రేషన్ కార్డులు 2014 నుండి ఇప్పటి వరకు వచ్చినాయా? మీరు ఒకసారి సర్వే చేయండి. ఎందుకు రాలేవు? బియ్యం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. కావున ఒకవేళ కొత్త రేషన్ కార్డులు వస్తే ఎవరి ఫోటో రావాలి? నరేంద్ర మోడీ ఫోటో రావాలి. ఆ ఫోటో కోసం ఆపినటువంటి ఒక దుర్మార్గం కేసీఆర్. ఇంతకన్నా మీకు లింక్ ఏముంటుంది? సో ఇవన్నీ ఇప్పుడు మనం చర్చించినాం. సో రియాలిటీగా ప్రజలకు బీజేపీ ఏమిస్తుంది, అసలు ఏం తీసుకొస్తుంది అనేది చాలా వరకు అవగాహన లేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో చాలా ప్రాంతాలలో నేను వెళ్తున్నటువంటి ఏరియాస్లలో కూడా చూస్తా ఉన్నాను నిత్యం కూడా. సో మరి ఇట్లాంటి వాళ్ళందరికీ బీజేపీలో ఉన్నటువంటి మీలాంటి నేతలు చెప్తా ఉన్నారా? భారతీయ జనతా పార్టీ రెగ్యులర్గా ఏం క్లాస్ చెప్తుంటారంటే ప్రతి పౌరునికి అసలు దేశం అంటే ఏంటి, దేశంలో ఉన్నటువంటి ఒక అంతర్గత సమస్యలు ఏమున్నాయి, బహిర్గత సమస్యలు ఏమున్నాయి, దేశానికి అవతల నుండి ఉన్నటువంటి ఒక ప్రమాదం ఏమున్నాయి, రాజకీయ చైతన్యం చేస్తూ ప్రజలను ఏ విధంగా సమీకరించాలి, ప్రజలను ఏ విధంగా విద్యావంతులు చేయాలి, ప్రజలను ఏ విధంగా మానసిక బలవంతులను చేయాలి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీకి అధికారం శాశ్వతం కాదనేటటువంటి ఒక విషయం మా భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి సిద్ధాంతాలనే ఉంటుంది అనమాట. ఫస్ట్ మేము ఏం చూస్తాం? నేషన్ ఫస్ట్, తర్వాత పార్టీ నెక్స్ట్, ఆ తర్వాత కుటుంబం, ఆ తర్వాతనే వ్యక్తులు. కావున ప్రతి విషయం పట్ల సంపూర్ణమైనటువంటి ఒక నాలెడ్జ్ ఉంటుంది. కాకపోతే మీరు అన్నట్టు కొన్ని గ్రామాలల్లో ఈ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళు శక్తులు కొంతమందిని బయటకు రానియకపోవడం, దాంతో కొంచెం కొన్ని ప్రాంతాలలో వీక్ ఉన్నటువంటి ఒక మాట వస్తామే. దాంట్లో మేము కాదన్నాను. అదే అంటే నేనైతే అదే అంటే కొందరికి కేంద్రం ఇచ్చేటువంటి స్కీమ్స్ గురించి తెలియకపోవడం ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇప్పుడు అల్టిమేట్ గా ఈసారి ఎన్నికల్లో ఒక విషయం గమనించాలి. ఎందుకు తెలియట్లే అంటే కేంద్రం ఇచ్చేటటువంటి ఒక పథకాల గురించి ప్రజలకు ఎందుకు తెలియదు అని ఎందుకు చెప్తున్నా అంటే, ఇలా గ్రామాలలో ఉందనుకో, రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తున్నది గ్రామానికి నిధులు. సీసీ రోడ్లు వేసినాం అనుకో, కేంద్ర ప్రభుత్వం నిధులే. ఇప్పుడు లైట్లు వేసినాం అనుకో, కేంద్ర ప్రభుత్వం నిధులే. ఆ ట్రాక్టర్ ఇచ్చినాం అనుకో, కేంద్ర ప్రభుత్వం నిధులే. ఇంటింటికి చెత్త కలెక్షన్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం నిధులే. శ్మశాన వాటికలు కట్టింది కేంద్ర ప్రభుత్వం నిధులే. మోర్లు కడతాం, అది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వం ఏమిస్తున్నది, ఏం చేస్తున్నది, వాళ్ళకి అడిగేటటువంటి ఒక నైతిక హక్కు ఎక్కడ తెలిపోతుంది. అలా ఈ విషయాల పట్ల సంపూర్ణమైనటువంటి ఒక కార్నర్ మీటింగ్ ద్వారా ప్రజలకు స్పష్టంగా తెలియజేసినాం భారతీయ జనతా పార్టీ ఏమి ఇస్తున్నది, ఏం చేస్తున్నది. ఫస్ట్ మేమేం చెప్తున్నాం కదా, అన్నిటికన్నా ముందు దేశ ప్రయోజనాలే ముఖ్యం భారతీయ. సో ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు. సో వీటన్నిటితో ఈసారి సీటు పక్కా బీజేపీ, తెలంగాణ అంటే బీజేపీ అనే విధంగా దూసుకెళ్ళేది భారతీయ జనతా పార్టీ 100 అయినా 106 అయినా తెలంగాణ ప్రాంతంలో అధికారులకు వస్తుంది. దీంట్లో ఎలాంటి సందిగ్ధం లేదు. వేరే పార్టీలకు మనుగడ లేదు. వాళ్ళు చేసినటువంటి ఒక ఘనకార్యాలన్నీ అందరి ప్రజలకు తెలుసు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజలు విశ్వసిస్తున్నారు. ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుల్ని నేను విశ్వసిస్తాను. రైట్, ఆల్ ద బెస్ట్ అండి. మొత్తానికి బీజేపీని అధికారంలో తీసుకురండి. సో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ నందారెడ్డి గారు. సో మొత్తంగా ఇది రాబోతున్న ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి బీజేపీ పార్టీని తీసుకురావడమే లక్ష్యం. ప్రతి ఒక్కరికి కూడా కేంద్రం ఏమిస్తుంది, ఏం తీసుకొస్తుంది అన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు చేరవేయడమే బీజేపీ కార్యకర్తలుగా, ఒక వ్యక్తిగా మా అందరి బాధ్యత అంటూ కూడా నందారెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇది నందారెడ్డి గారితో చిట్ చాట్. మరో చిట్ చాట్తో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.